వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హోమ్ ఫుడ్ కి స్వాగతం. ఈ రోజు రెసిపీ వచ్చేసి పాస్తా చేయబోతున్నానండి. మనం ఎప్పుడు ఎగ్ పాస్తా, చికెన్ పాస్తా, స్వీట్ పాస్తా తింటుంటాం కదా, అలా కాకుండా సింపుల్ గా అయిపోయేటట్టుగా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ పాస్తాని ఉడకబెట్టుకుందామండి. పొయ్యి వెలిగించుకొని నీళ్లు పెట్టేసుకున్నా, కొంచెం సాల్ట్ వేసుకున్నా. దాంట్లో సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్. నీళ్ళు ఇప్పుడు బాగా మరగాలండి. నీళ్లు మరిగినాయండి. ఇప్పుడు పాస్తాని వేసుకుందాం. ఇవి బాగా పొంగాలండి ఉడికి. ఇవి ఒకటికి ఒకటి అంటుకోకుండా కొంచెం నూనెని వేసుకుందాం ఇందులో. చూడండి ఉడికిపోయిందండి ఇది. ఇప్పుడు దీన్ని జల్లెడలో తీసేసుకుందాం. ఉడికిందో లేదో అట్లా చేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఉడికిపోయింది. ఇప్పుడు జల్లెడ బుట్టలో తీసేసుకుందాం. జల్లెడ బుట్టలో తీసిన తర్వాత ఇదంతా బాగా చల్లారనివ్వాలండి. ఈ చల్లారిన తర్వాత డీప్ ఫ్రై చేసేసుకుందాం. మొత్తం చల్లారిపోయిందండి. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసేసుకుందాం. నూనె మొత్తం బాగా వేడెక్కాలండి. నూనె మొత్తం వేడెక్కిందండి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసేసుకుందాం. ఇలాగే అన్ని ఫ్రై చేసుకోవాలండి. పాస్తా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఉప్పు రుచికి సరిపడా, హాఫ్ టీ స్పూన్ కారం, గరం మసాలా పావు చెంచా వేసి ఇవన్నీ కలుపుకోవాలండి. చూసారండి, క్రిస్పీ పాస్తా తయారైపోయింది. మనం ఎప్పుడు ఎక్కువ కాకుండా ఇట్లా కూడా చేసి తినొచ్చు. పిల్లలకి ఇట్లా చేసి ఇస్తే చాలా చక్కగా తినేస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.